ఇది మన దేశం మీద జరిగిన దాడి. కానీ మన దేశం చివరిలో జమ్మూ కాశ్మీర్. ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే టూరిస్టులు వెళ్లే పరిస్థితికి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ చేరింది. మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి? కానీ సెక్యూరిటీ ఎలా ఉంది? దీన్ని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి? సెక్యూరిటీ ల్యాబ్స్ అనక మరి దీన్ని ఏమనాలి? నిఘా వ్యవస్థ అక్కడ లేనే లేదు. ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు అక్కడ లేనే లేరు. ప్రొటెక్షన్ కోసం ఉండాల్సిన సెక్యూరిటీ కూడా లేరు. దీన్ని ఏమనాలి? దీన్ని సెక్యూరిటీ ల్యాబ్స్ అనక, సెక్యూరిటీ ఫెయిలియర్ అనక దీన్ని ఏమనాలి? మరి దీనికి కారణం ఎవరు? ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి, హోంమంత్రికి, అమిత్ షా గారికి లేదా? మేము చౌకీదార్ అని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ మరి ఈ రోజు దేశానికి చేసింది ఏమిటి? ఈ రోజు ఇంతమంది అక్కడ చనిపోయారు అంటే దానికి కారణం బీజేపీ ప్రభుత్వం కాదా? సెంట్రల్ గవర్నమెంట్ కాదా? మోడీ గారు కాదా? అమిత్ షా గారు కాదా? మోరల్ రెస్పాన్సిబిలిటీ వహించి ఈ రోజు మోడీ, అమిత్ షా రాజీనామాలు చేయాలని, రిజిగ్నేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశమంతా ఈ రోజు దాడి జరగబోతుంది అంటే ఇంటెలిజెన్స్ లేదా అని అడుగుతున్నారు. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏమైనట్టు అని అడుగుతున్నాం. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని అడుగుతున్నాం. దేశ భద్రత కోసం పని చేయాల్సిన ఇండియన్ ఇంటెలిజెన్స్ దేనికోసం పనిచేస్తుంది? దేనికోసం వాడుకుంటున్నారు మోడీ గారు? ఈ రోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ అంతా బీజేపీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. వాళ్ళ గొంతులు అణచివేయడానికి, అపోజిషన్ పార్టీస్ ని ఏం చేస్తున్నారు అని వాళ్ళని ట్రాక్ చేయడానికి, లేదా క్రిస్టియన్ మైనారిటీలకు గాని, ముస్లిం మైనారిటీలను గాని వాళ్ళని అణిచివేయడానికి, దళితులను అణిచివేయడానికి బీజేపీకి ఎక్కడ అపోజిషన్ ఉంటే దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇవ్వడానికే ఈ రోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నట్టు లేదా? ఇంత ఘోరంగా ఇంటెలిజెన్స్ లో విఫలమయ్యారు, సెక్యూరిటీ విధించడంలో విఫలమయ్యారు అంటే వీళ్ళంతా ఇంకా అధికారంలో ఉండాలా? మేము చౌకీదారులు అని చెప్పుకుంటున్నారే, మరి ఏమైంది మీ పనితనం అంతా? ఈ రోజు ఒక ఇంటెలిజెన్స్ నే కాదు, ఇండియన్ ఇంటెలిజెన్స్ నే కాదు, ఏ సెంట్రల్ ఏజెన్సీని తీసుకున్నా, ఒక సిబిఐ అయినా, ఒక ఈడీ అయినా, ఒక ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా, ఆఖరికి సెబీ అయినా, అన్ని ఏజెన్సీలని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. దేశం కోసం పని చేయాల్సిన ఇన్ని ఏజెన్సీస్ ఈ రోజు మోడీ కోసం పనిచేస్తున్నారు. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. బయట యుద్ధం కాదండి, లోపల వాళ్ళే యుద్ధం చేస్తున్నారు. మతాన్ని వాడుకొని లోపలే ఒక యుద్ధం జరుగుతుంది, లోపలే సెక్యూరిటీ బ్రీచ్ ఉంది. మరి అలాంటప్పుడు బయట వాళ్ళు అవకాశంగా తీసుకోరా దాన్ని? మోడీ గారు ప్రధానమంత్రిగా ఏం చేయాలి? మోడీ గారు ప్రధానమంత్రిగా నిలబడి అన్ని మతాలు ఒకటే, ఈ రాజ్యాంగం మన రాజ్యాంగం, దీనికి మేము కట్టుబడి ఉన్నాం, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని కులాలు ఉన్న భారతదేశం మనది అని చెప్పాల్సిన మోడీ గారు ఒక పక్కేమో మణిపూర్ లో క్రైస్తవులను చంపిస్తాడు, ఇంకో పక్కేమో ముస్లింల వక్ఫ్ బోర్డు తెచ్చి వాళ్ళని అణచివేయడానికి చూస్తారు. మరి ఇది కాదా అండి టెర్రరిజం అంటే? ఇంటర్నల్ టెర్రరిస్ట్ మోడీ గారే, బీజేపీయే. అదే ఆసరాగా తీసుకునే ఇప్పుడు బయట వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇదే మోడీ గారు ఆయన పెట్టాల్సిన శ్రమంతా దేశం బాగు కోసం, ఇక్కడ వాళ్ళ కోసం, మన భద్రత కోసం పెట్టుంటే అసలు బయట నుంచి వచ్చి చొరబడి మనల్ని అటాక్ చేసే ధైర్యమే ఉండేది కాదు. ఈ రోజు ప్రతి సంస్థని మోడీ గారు దేనికి వాడుకుంటున్నారండి? ఈ రోజు ప్రతి సంస్థని, ఒక ఇంటెలిజెన్స్ అయితేనేమి, ఒక సిబిఐ అయితేనేమి, ఒక ఈడీ అయితేనేమి, ఆఖరికి సెబీ, ఎలక్షన్ కమిషన్, ప్రతి ఒక్కరిని మోడీ గారు స్వయంగా తన స్వార్థం కోసం వాడుకుంటున్నారు. కాబట్టే ఈ రోజు దాడి జరిగింది. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మోడీ గారు, అమిత్ షా గారు రాజీనామాలు చేయాలి. ఇది ముమ్మాటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియరే. శ్రీమాత్రే నమః. వందే మాతరం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం గ్రామంలో జరిగినటువంటి ఉగ్ర దాడిలో, మారణకాండలో 26 మంది చనిపోయినట్టుగా మనందరికీ తెలిసిందే. అందులో 25 మంది హిందువులే అవడము, అలాగే మతం పేరిట, అంటే ఆ ఉగ్ర దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు పర్యాటకులాగా వచ్చినటువంటి మగవారిని వారి దగ్గరికి వెళ్లి మీ పేరేంటి, మీ మతం ఏంటి అని చెప్పని కనుక్కొని మరి వారు ఏ మతస్థులు అని చెప్పని తెలుసుకోవడం కోసం అని చెప్పని వారి ప్యాంటు కూడా విప్పదీసి మరి చూసి కాల్చి చంపినటువంటి ఘటన యావత్ భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక పక్క ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సంఘటన పైన స్పందిస్తూ దీన్ని ఖండిస్తూ బాధిత కుటుంబాలకి సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉంటే, కాంగ్రెస్ మటుకు తన సంకుచిత స్వభావాన్ని, అలాగే కుట్రన్ని, కుతంత్రాలని ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని మత రాజకీయాలకి తెరచేయాలని చెప్పని అనేక పన్నాగాలు పన్నుతూ ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన, అలాగే జాతీయ భద్రతా దళాల పైన విపరీతమైనటువంటి నిందలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము.
ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో మనందరికీ తెలిసిందే, భారతదేశం లోపల ఎక్కడా కూడా ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదు. అలాగే ఎన్నో ఉగ్రదాడులు జరపాలి అని చెప్పని కుట్రలు పన్నినటువంటి కుట్రలని ముందుగానే భద్రతా దళాలు తెలుసుకొని వాటిని విచ్ఛిన్నం చేయడం కూడా జరిగింది, ఆపడం జరిగింది. నరేంద్ర మోదీ గారు దేశ ప్రజల ప్రాణాల కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కూడా 365 రోజులు 24/7 అన్నట్టుగా ఆయన కష్టపడుతున్నారు. మన జాతీయ భద్రతా బలగాల గురించి, అలాగే మన దేశం ప్రజల రక్షణ కోసం అని చెప్పని ఖర్చు పెడుతున్నటువంటి నిధుల గురించి కానీ, తీసుకుంటున్నటువంటి సంస్కరణల గురించి కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతూ ఉన్నాయి. షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు దిగజారుడు మాటలు మాట్లాడుతోంది జాతీయ భద్రతా బలగాల విషయంలో, నరేంద్ర మోదీ గారి విషయంలో. ఏమ్మా, అసలు నీకు కొంచెమైనా సిగ్గుందా? నిజంగానే ఏమాత్రము నైతికత లేకుండా ఈ విధంగా మాట్లాడడం అనేది ప్రజలు అసహించుకుంటున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఎటువంటి దాడులు జరగలేదు అని దేశ ప్రజలందరికీ తెలుసు. అలాగే కాంగ్రెస్ పాలించినటువంటి దాదాపు 65 సంవత్సరాల పాలనలో వందలాది ఉగ్రదాడులు జరిగాయి. అంతెందుకు, అటు కేంద్రంలో కాంగ్రెస్, ఇటు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లోని గోకుల్ చాట్ కానీ, లేదా లుంబిని పార్క్ లో కానీ, ముంబై పేలుళ్లు కానీ, ఎప్పుడు ఏ రైల్వే స్టేషన్ లో, ఏ బస్ స్టాండ్ లో ఎక్కడ ఏ బాంబు పేలుతుందో, ఏ ఉగ్రవాది వచ్చి కాల్చి చంపుతాడని భయంగా బతికింది భారతదేశం. నేడు ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. జాతీయ భద్రతా బలాలు చాలా పకడ్బందీగా పనిచేస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మతం పేరిట ఈ జరిగినటువంటి ఊచకోతలో బాధిత కుటుంబాలు అయితే హిందూ కుటుంబాలు ఉన్నాయో వారికి అండగా నిలవాల్సినటువంటి కాంగ్రెస్ లేదా షర్మిల వారికి అండగా నిలబడకుండా ఉగ్రవాదులకి, వారి చర్యలకి మద్దతునిస్తున్నట్టుగా ఆవిడ చేస్తున్నటువంటి మాటలు, మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా సమాజం ఏమాత్రం హర్షించదు. ఇంతవరకు ఉగ్రవాదుల చర్య పైన మాట్లాడలేదు ఆవిడ. ఉగ్రవాదులు గాని, వారికి సహాయం అందించినటువంటి వారిపైన ఎటువంటి మాటలు మాట్లాడకుండా భారతదేశం పైన, దేశ ప్రధాని పైన మాట్లాడుతూ ఉంది. దీన్ని బట్టే అర్థమవుతుంది షర్మిలకి ఉన్నటువంటి రాజకీయ అపరిపక్వత, లేదా ఆవిడకున్నటువంటి మత సంతుష్టీకరణ భావజాలన్నీ మన అందరికీ అర్థమవుతుంది. ఇదే కాంగ్రెస్ కాదా మతం పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేసి లక్షలాది మంది హిందువుల ఊచకోతకి కారణమైంది? ఇదే కాంగ్రెస్ కాదా ఎన్నో హిందూ వ్యతిరేక చట్టాలని తీసుకుని రావడము, అలాగే సంతుష్టీకరణ, మైనార్టీ సంతుష్టీకరణ కోసము వక్ఫ్ చట్టంతో సహా అనేకమైనటువంటి చట్టాలని చేసి సంతుష్టీకరణ చేస్తుంది ఎవరు? ఆ రోజు మత రాజకీయం చేసింది ఎవరు? ఈ రోజు కూడా మత రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ కాదా? ఇటువంటి వారా ఈ రోజున భారతీయ జనతా పార్టీని, మా చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది? హిందువుల మరణాలు, హిందువుల ప్రాణాలంటే ఏమాత్రము లెక్కలేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. షర్మిల, మీకు ఇదే హెచ్చరిస్తున్నాము. నోరుంది కదా అని ఎంత పడితే అంత మాట్లాడుతూ బలైనటువంటి హిందూ కుటుంబాలని ఇంకా రెచ్చగొట్టే విధంగా, వారిని ఇంకా మరింత బాధ పెట్టే విధంగా మీకు మాట్లాడడం అనేది తగిన పద్ధతి కాదు. ఇప్పటికే మీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో, అటు తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఐ లవ్ పాకిస్తాన్, పాకిస్తాన్ పైన మా ప్రేమ ఉంది అని చెప్పని విరగబడి పాకిస్తాన్ పైన ప్రేమను చూపిస్తూ ఉన్నారు. మీకంతే మనుషులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలని చంపడము, లేదా ముఖ్యంగా హిందువులని మతం పేరిట చంపడము అనేది మీకు అంత ఆనందాన్ని ఇస్తుందా?